నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బయల్ బజార్ రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఎంపిక చేసిన ఐకేపీ మహిళలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలతో కూడిన సాగు కంటే శాశ్వత ప్రాతిపదికన సేంద్రియ పద్ధతులు పాటించడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని తెలిపారు. ఇది నాలెడ్జ్ మనకి పాస్ అయినవి ఉన్నాయి. కృషి ఎట్లా చేయాలి, ఎట్లా కాపాడాలి, అంటే మీకు ఏదైనా పెస్ట్ వస్తే మీరు ఎట్లా దీనికి న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటాము దానికి, అవన్నీ నాలెడ్జ్ మన దగ్గర ఉంది. మోర్ ఓవర్ మీ ట్రైబల్ ఏరియాస్లో ఇంకా ట్రైబల్ వాళ్ళ దగ్గర ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది. మీరు ఎప్పుడైనా ట్రైబల్ ఏరియా అంటే వాళ్ళు ఫార్మింగ్ చేసిన ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా వెళ్ళి మాట్లాడితే వాళ్ళు మీకు అంటే అగ్రికల్చర్ బిఏ ఫార్మర్ చదివిన వాళ్ళ కంటే ఎక్కువ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో పాటు మంచిగా చెప్తారు. సో మనది యాక్చువల్ అగ్రికల్చర్ ఈజ్ న్యాచురల్ అగ్రికల్చర్ ఉంది. ఏమైంది అంటే ఇయర్ బై ఇయర్ మన డెవలప్మెంట్తో పాటు, జెనెటిక్ మోడిఫికేషన్తో పాటు, క్యాపిటలిజంతో పాటు అన్నీ చేంజ్ అయ్యింది. మన యాక్చువల్ నాలెడ్జ్ సగం మర్చిపోయాము. ఇప్పుడు క్యాపిటలిజం నాలెడ్జ్లో ఉన్నాము. మన అందరూ మన మంచిగా ఈజీ ఒక ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకొని చేయడం నాకు ఈజీ అవుతుంది కాబట్టి నేను ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకొని చేస్తాము. అదే ఒక నాలెడ్జ్ చేంజ్ అయింది. మన యాక్చువల్ అగ్రికల్చర్, పాత అగ్రికల్చర్, ఇప్పుడు మనం చేసినవి అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్, అవునా కాదు? సో ఇది ఉల్టా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా మారుమూల ప్లేసెస్లో ఎప్పుడు మీరు పాత రైతుతో లేకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, వాళ్ళు 4 fathers నుంచి వాళ్ళు తక్కువ ఉంటేనే మీరు బయోచార్ ద్వారా లేకపోతే అదర్ ఆర్గానిక్ మెటీరియల్ ద్వారా మాయిశ్చర్ పెంచుతారు. సీజన్ కాలంలో చేంజెస్ ప్రస్తుతానికి కూడా ఉంటుంది, గతంలో కూడా ఉండేవి, ఫ్యూచర్ కాలంలో కూడా ఉంటుంది. ఆ సీజన్ బట్టి మీరు ఫార్మింగ్ చేస్తేనే బై డిఫాల్ట్ మీ పంటగా మంచిగా ఉంటుంది, మీ పంట కూడా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఫార్మింగ్కి సైకిల్స్ ఉంటుంది. సమ్మర్ కాలంలో ఏ పంట చేయాలి, వింటర్ కాలంలో ఏ పంట చేయాలి, ఇంటర్ క్రాపింగ్ ఎట్లా చేయాలి, ప్రతి సాయిల్కి ఏ పంట చేయాలి, అది కూడా ఒక ప్యాటర్న్ ఉంది. ఇది ఈ రోజుది సైంటిఫిక్గా కాదు, ఇది గతం సంవత్సరం నుంచి, అంటే హ్యూమన్ సివిలైజేషన్ 1000 years పాత ఉంది. ఆ పాత సివిలైజేషన్లో మనం ఏం చెప్తున్నామంటే మన అడవిలో ఉన్నవాళ్ళు, అడవి నుంచి మన రివర్ పక్కన పోయిన తర్వాత అగ్రికల్చర్ స్టార్ట్ చేశాము, కృషి స్టార్ట్ చేశాము.